హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఉన్న పవిత్రమైన తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గురించి వినని భక్తులు లేడు. మురుగన్ స్వామి 6-10 వీడులో ఇది 2వ స్థానం. సముద్ర తీరంలో నెలకొన్న ఈ దేవాలయం ప్రాచీనత, పవిత్రతతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల ఈ ఆలయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అద్భుతం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దేవుని మహిమను గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన రోజు ఆలయంలోని నిత్య పూజలు ముగిసిన తర్వాత భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుండగా ఓ అచింత్యమైన సంఘటన జరిగింది. స్వామివారి గర్భగృహం లోపల ఒక్కసారిగా బలమైన ప్రకాశం వెలువడింది. ఆ కాంతి కొన్ని క్షణాల పాటు మురుగన్ స్వామి విగ్రహాన్ని చుట్టి విహరిస్తూ కనిపించింది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అక్కడి పూజారులు, భక్తులు ఒక్కసారిగా మూగబోయారు. ఏదో దేవదూతల ఆ కాంతి బయటకు వచ్చి మాయమైంది. చూసిన భక్తులు అనేక విధాలుగా భావించారు. కొందరు ఇది స్వామివారి అనుగ్రహంగా భావించగా, మరికొందరు దీన్ని దేవుని ప్రత్యక్ష రూపంగా గుర్తించారు. అప్పటి నుంచి ఆలయంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ ప్రకాశం ఎలాగైనా స్వామివారి ఆలోచనలు, భక్తుల ప్రార్థనలకు స్పందనగా వచ్చిందని విశ్వసిస్తూ ఉన్నారు. అక్కడకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశం నలుమూల నుంచి భక్తులు తిరుచెందూరుకు తరలివచ్చి స్వామివారి దర్శనాన్ని పొందుతున్నారు. ఈ ఆలయంలోని పూజారులు కూడా ఇది స్వామివారి చిత్తం ప్రకారమే జరిగిందని, ఇది ఒక దివ్య సంకేతంగా చూడాలని అంటున్నారు. ఎందుకు ఇది సాధారణంగా జరిగిందా, లేదంటే దేవుని మహిమ? ఇదంతా విశ్వాసం మీద ఆధారపడిన విషయాలు. ఈ సంఘటన ఆలయ సీసీటీవీలో కూడా నమోదైనట్లు సమాచారం. అయితే ఆలయ అధికారులు దాన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావచ్చు. ఈ అద్భుత సంఘటన మనందరికీ ఒక బోధన ఇస్తుంది. మనం ఎంత ఆధునికత వైపు పరుగులు పెట్టినా ఆధ్యాత్మికతను మరిచిపోవద్దని, దేవుడి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుందనే నమ్మకాన్ని మన గుండెల్లో ఉండాలి. ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఎంతో మంది భక్తులు తమ జీవిత సమస్యలకు పరిష్కారం దొరికిందని, భగవంతుడిపై మరింత భక్తి పెరిగిందని చెబుతున్నారు. ఇలాంటి అద్భుతాలు మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి. దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉండటమే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.